పిఆర్ గారికి ఏదో చేతులు పిసుక్కుంటున్నాడు. ఏమైందో ఎరా పిఆర్, ఏమైంది చేతులు పిసుక్కుంటున్నావు? ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్, ల్యాప్టాప్ ఏమైనా స్లో ఉంది, అర్జెంట్ వర్క్ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ల్యాప్టాప్ స్లో అయిందా? అవి ఫాస్ట్ చేసి వాడుకో మరి. ఎటకారాలా మాకు తెలియదు మరి నువ్వు చెప్పేదాకా. ఆ ప్రాసెస్ తెలియకే కదా మూసుకొని కూర్చొని ఏం చేయాలో అర్థం కాక తలగా కొట్టుకుంటున్నా. సరే, ఫాస్ట్గా అయ్యే ప్రాసెస్ అయితే నేను చెప్తాను. మరీ అంత ఫాస్ట్గా ఆలోచించకు బాబు, నార్మల్గా అయితే ఉంటుంది. సరే చెప్పు. సరే, ఒక 2 seconds మన వాళ్ళకి ఇంట్రో ఇచ్చి వాళ్ళకి కూడా ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ వంశీ, మీరు చూస్తున్నారు వంశీ టెక్జామ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఓకే గైస్, ఇప్పుడు మన పిఆర్ గారికి ల్యాప్టాప్ స్లో ఉందంట. అదే ఇష్యూ మనం చాలాసార్లు ఫేస్ చేసి ఉంటాం. ఈ ప్రాసెస్ని మనం స్లో ఉన్న ప్రాసెస్ని కొంచెం ఎన్హాన్స్ ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు కూడా నోట్ చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది, మరీ ఎక్కువ డిఫరెన్స్ అని నేను చెప్పలేను. కొంచెం డిఫరెన్స్ అయితే, కొంచెం ఎన్హాన్స్ అయితే అవుతుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో గైస్, మా స్టెప్ 1 వచ్చేసి విండోస్ స్టార్టప్ యాప్స్ అనమాట. అంటే లైక్ మనం విండోస్ స్టార్ట్ చేసేటప్పుడే మనకి యాప్స్ అనేవి ఆటోమేటిక్గా వాటంతలో అవి రన్ అయిపోతుంటాయి అనమాట. ఇవి మన స్టోరేజ్ని బాగా యూజ్ చేసుకుంటూ ఉంటాయి. ఇది లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అందుకే ఓఎస్. దీన్ని ఎలా ఆపుకోవాలో నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం విండోస్ సెర్చ్లోకి వెళ్ళి స్టార్టప్ యాప్స్ అని చెప్పేసి కొడితే మనకి స్టార్టప్ యాప్స్ అనేది సెట్టింగ్స్లో ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి వేరియస్ ఆఫ్ యాప్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నో ఇంపాక్ట్ అని ఉంటాయి, హై ఇంపాక్ట్, లో ఇంపాక్ట్ అని చెప్పేసింది. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక నాకు MySQL నోటిఫైయర్ హై ఇంపాక్ట్ అని చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ఆఫ్ చేసుకున్నాను, అందుకే నో ఇంపాక్ట్ అని చూపిస్తుంది. ఇంకా కొన్ని లో ఇంపాక్ట్ ఉన్నైతే నేను అట్లనే ఉంచాను, ఎందుకంటే దాంతో మనకైతే ఎక్కువ ఇంపాక్ట్ అయితే పడదు. అండ్ కొన్ని విండోస్ సంబంధించినవి ఉంటాయి కాబట్టి నేనైతే అవి ఆఫ్ చేసుకోలేదు. అండ్ ఇలా కాకుండా మీరు ఇంకో ప్రాసెస్లో ఓపెన్ చేసుకోవాలనుకుంటే మీ కీబోర్డ్లో ఆల్ట్ కంట్రోల్ డిలీట్ కొడితే మీకు మెనూ చూపిస్తుంది. ఆ మెనూలో కింద లాస్ట్లో టాస్క్ మేనేజర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఆ టాస్క్ మేనేజర్ మీద క్లిక్ చేసుకుంటే మీకు టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు స్టార్ట్అప్ అయితే కనిపిస్తుంది. ఈ స్టార్ట్అప్ యాప్స్లోకి వెళ్ళి మనం ఇక్కడ నుంచి ఎనేబుల్ డిసేబుల్ చేసుకోవచ్చు అనమాట. ఏ యాప్నైనా మనం ఎనేబుల్ డిసేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ MySQL నోటిఫైయర్ని ఎనేబుల్ చేసి డిసేబుల్ చేశాను. అండ్ నెక్స్ట్ మనం స్టెప్ 2 చూసుకుంటే కనుక మనకి విండోస్ అప్డేట్స్ అనమాట. ఈ విండోస్ అప్డేట్స్ ఉండడం వల్ల కూడా మనకి ల్యాప్టాప్ ఆర్ పీసీ అనేది కొంచెం స్లోగా నడుస్తుంది. మీరు ఎప్పటికప్పుడు విండోస్ని అయితే అప్డేట్ చేసుకుంటూ ఉంటే మనకి ల్యాగ్ అనేది చెప్పేసి అయితే మనకి ఉండదు. ఇక్కడ నాకైతే విండోస్ అప్డేట్ ఉంది అని నేను ఇప్పుడు చేయట్లేదు, తర్వాత చేస్తున్నాను. అండ్ మనకి స్టెప్ 3 వచ్చేసి టెంపరరీ ఫైల్స్ అండ్ అన్నెసరీ ఫైల్స్ అయితే డిలీట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ టెంపరరీ ఫైల్స్ అయితే తీసేస్తున్నాను. దానికి మీరు చేయాల్సిన ప్రాసెస్ వచ్చేసి మీ కీబోర్డ్లో Windows+R కొడితే మీకు రన్ కమాండ్ ఓపెన్ అవుతుంది. ఆ రన్ కమాండ్లో %temp% కొడితే మీకు టెంపరరీ ఫైల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇవి మీరు కంట్రోల్ కొట్టి షిఫ్ట్ డిలీట్ కొడితే పర్మనెంట్గా డిలీట్ అయిపోతాయి. అండ్ ఇవి డిలీట్ చేసుకున్న మన పీసీకి ఇంకా ఎన్హాన్స్ పర్ఫార్మెన్స్ అంటే మనకి స్పేస్ ఎక్కువ దొరుకుతుంది. అండ్ ప్రాసెసర్ అయితే మనకి మంచి ఎన్హాన్స్డ్ అయితే అవుతుంది. ఇక్కడ కొన్ని ఫైల్స్ అయితే డిలీట్ అవ్వవు, అవి రీస్టార్ట్ చేసుకున్న తర్వాత డిలీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక మళ్ళీ Windows+R కొట్టి ప్రీఫెచ్ అని చెప్పేసి టైప్ అయితే చేయాలన్నమాట. ప్రీఫెచ్ టైప్ చేసిన తర్వాత మీకైతే డైలాగ్ బాక్స్ అడుగుతుంది, కంటిన్యూ అని చెప్పేసి. సెక్యూరిటీ టైప్ చూపించి కంటిన్యూ అని చెప్పేసి వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసి Ctrl+Alt+Shift డిలీట్. ఇందాక మనం టెంప్లో ఎలా చేసామో ఇక్కడ కూడా అంతే చేయాలి. ఇందులో కూడా సేమ్ మొత్తం టెంపరరీ ఫైల్స్ ఉంటాయి. ఇది మన సిస్టమ్ని ఏమైతే హార్మ్ చేయదు. టెంపరరీ ఫైల్స్, క్యాష్ ఫైల్స్ ఏమైనా ఉంటే అవి డిలీట్ అయితే అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ Windows+R కొట్టుకొని ఇందాక %temp కొట్టుకున్నాం కదా, ఇప్పుడు నార్మల్ TEMP కొట్టుకొని ఇందులో నుంచి ఫైల్స్ అయితే మనం డిలీట్ చేస్తున్నాం అనమాట. ఇలా డిలీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ చెప్పబోయే ముందు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.
అండ్ నెక్స్ట్ మనం చూసుకోబోయే ప్రాసెస్ వచ్చేసి డిస్క్ క్లీనప్ అనమాట. ఈ డిస్క్ క్లీనప్ అంటే ఏంటంటే మన సిస్టమ్ లో ఉన్న టెంపరీ ఫైల్స్ అయితే ఇక్కడ నుంచి మనం ఆటోమేటిక్ గా ఎట్ ఎ టైం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లీనప్ సిస్టమ్ ఫైల్స్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు మొత్తం సి డ్రైవ్ లో ఏదైతే మొత్తం టెంపరీ ఫైల్స్ ఉన్నాయో అవి మొత్తం డిలీట్ చేసుకోవచ్చు. ఇది సికైనా డికైనా ఈకైనా మొత్తం వర్క్ చేస్తుంది అనమాట. ఇక్కడ నేను సి సెలెక్ట్ చేశాను అండ్ సిలో ఇక్కడ సి డ్రైవ్ లో విండోస్ క్లీనప్ 4.16 GB ఉంది. అది మనం ఇక్కడ ఓకే కొట్టేస్తే మనకి మొత్తం డేటా మొత్తం పోతుంది అనమాట. సో ఇక్కడ నేను ఓకే కొట్టాను. ఇది ప్రాసెస్ వచ్చేసి ఒక 2 to 3 minutes అయితే తీసుకుంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకోబోయే స్టెప్ వచ్చేసి మనము క్రోమ్ లో బ్రౌజర్స్ అయితే ఓపెన్ చేస్తాం అనమాట. ట్యాబ్స్ అయితే ఎక్కువ ఓపెన్ చేస్తాము, అవసరం లేకపోయినా ఓపెన్ చేస్తాము. అవి ఏం చేస్తాయంటే మన స్టోరేజ్ మీద వెయిట్ పడుతుంది అనమాట. సో అవసరం లేని ట్యాబ్స్ ఏవైతే ఉంటాయో అవి క్లోజ్ చేసుకోండి. అవి క్లోజ్ చేసుకోవడం వల్ల మనకి ప్రాసెసర్ మీద వెయిట్ అయితే పడదు అండ్ మనకి ప్రాసెస్ అనేది స్మూత్ గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకోబోయే స్టెప్ వచ్చేసి మీరు ఏదైనా ఒక యాంటీవైరస్ అయితే తీసుకోండి. అది పెయిడ్ అయినా కానీ ఫ్రీ అయినా కానీ పెయిడ్ అయితే బెటర్ అనమాట. పెయిడ్ అయితే ఎందుకంటే మనకి చాలా ఇంకా ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేనైతే నా పీసీలో, నా ల్యాప్టాప్ లో, మా ఫాదర్ ల్యాప్టాప్ లో అయితే మొత్తం క్విక్ హీల్ వాడుతున్నాము. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మేము ఒక 5 years నుంచి వాడుతున్నాం అండ్ ఇది మా పీసీ ల్యాప్టాప్ లో అయితే బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఇది ప్రమోషనల్ కాదు, నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. అండ్ ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. పేరెంటల్ కంట్రోల్, మనకి వెబ్సైట్ ప్రొటెక్షన్ మొత్తం అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ మనకి పీసీ ట్యూనర్ కూడా లభిస్తుంది. ఈ పీసీ ట్యూనర్ ఏం చేస్తుంది అంటే మన డేటాని మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట. క్లీన్ చేసి మనకి ట్యూన్ చేస్తుంది. ఇందులో 4 ప్రాసెస్ అయితే ఉంటాయి. నార్మల్ రిజిస్టర్, రీట్రేస్, అది అని చెప్పేసి ఉంటాయి. అండ్ లాస్ట్ లో డిఫ్రాగ్మెంటర్ అయితే ఉంటది. ఈ డిఫ్రాగ్మెంటర్ ఏమైతుందంటే ఈ ఫస్ట్ 3 ప్రాసెసర్స్ అయితేనేమో నార్మల్ గా ఆన్ లో ఉన్నప్పుడు అవుతాయి. డిఫ్రాగ్మెంటర్ వచ్చేసి మనకి రీస్టార్ట్ లో అవుతుంది అనమాట. ఇది చేసుకుంటే మనకి పీసీ ఇంకా కొంచెం ఫాస్ట్ అవుతుంది. పీసీ ఆర్ ల్యాప్టాప్ కొంచెం ఫాస్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పాల్సిన స్టెప్ ఏంటంటే మీరు మీ ల్యాప్టాప్ ని యూజ్ చేస్తుంటే మీకు ఇంకా ర్యామ్ ఎక్స్పాండబుల్ చేసుకునే స్లాట్ ఉంటే మీరైతే ర్యామ్ ఎక్స్పాండ్ చేసుకోండి. అండ్ మీరు మీ ర్యామ్స్ ని స్లాట్స్ ని మొత్తం అప్గ్రేడ్ చేస్తూ ఉండాలన్నమాట. అప్గ్రేడ్ చేస్తుంటే మీకు స్మూత్ గా వర్క్ అయితే చేస్తుంది అనమాట. ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, మన స్టోరేజ్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు హెచ్డిడి వాడుతుంటే ఎస్ఎస్డికి మారండి. హెచ్డిడి కన్నా ఎస్ఎస్డి పర్ఫార్మెన్స్ బాగా ఇస్తుంది. ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ వచ్చేసి ఎస్ఎస్డి అనమాట అండ్ మా ఫాదర్ ల్యాప్టాప్ వచ్చేసి హెచ్డిడి మీద వాడతారనమాట. అది లోడ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes తీసుకుంటుంది. అది జస్ట్ ఒక 5 seconds లో అయిపోతుంది, ఎమ్మటే లోడ్ అయిపోతుంది. సో మీరైతే ఇఫ్ ఇన్ కేస్ మీరు హెచ్డిడి వాడుతుంటే మాత్రం ఎస్ఎస్డి కన్సిడర్ చేయండి. ఎస్ఎస్డి అయితే మీకు ఫ్లాలెస్ గా అయితే వర్క్ చేస్తుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ర్యామ్ ఎక్స్పాండబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మీ ల్యాప్టాప్ లో ర్యామ్ అయితే ఎక్స్పాండబుల్ చేసుకోండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు పీసీ వాడుతున్నారైతే ఎప్పటికప్పుడు కాంపోనెంట్స్ అయితే అప్డేట్ చేసుకుంటుండండి. అప్డేట్ చేసుకోవడం వల్ల మనకి ఆ వేర్ అండ్ టేర్ ఉండరు. సో మనకి ఈజీగా అవుతుంది. ఎలా పిఆర్ నోట్ చేసుకున్నావా? నువ్వు చెప్పేటప్పుడు మొత్తం నోట్ చేసుకోవడం కాదు, యాజ్ ఇట్ ఈస్ అదే చేశాను. కొంచెం లాగ్ అయితే తక్కువైంది, స్మూత్గా నడుస్తుంది ల్యాప్టాప్, మేనేజబుల్, వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఎన్ని క్రెడిట్స్ చెప్పిరా, నేను అంతలోపు ఈ పని కానిచ్చుకొని తర్వాత మాట్లాడుకున్నాము. సో గైస్ అది మనకి వీడియో అయితే మనకి
ఎటువంటి లాగ్ లేకుండా కొంచెం ఎన్హాన్స్ అయితే చేస్తుంది. అది నా గ్యారంటీ. మరీ ఎక్కువ చేస్తున్నానంటే నేను మరీ ఎక్కువ అయితే చేయదు. మీరు వాడుకోదగ్గ స్పీడ్ అయితే మంచిగా అవుతుంది అండ్ మీరు ఈజీగా వాడుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఈ ప్రాసెస్ని చేస్తామంటే మీ ల్యాప్టాప్ ఆర్ పీసీ అయితే ఫాస్ట్గా నడుస్తుంది. సో గైస్, అది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.